మేలో మరో పోరు. ఏం పోరు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల పోరు జరగబోతున్నదట. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు, ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు. ఏం ఆనందం అవుతుంది కదా, ఎక్కడ ఆనందం. ఇప్పుడు రైతు బంధు కూడా వేస్తాడు. ముందు నుంచి మేము అదే చెప్తున్నాం కదా, రైతు భరోసా ఎందుకు ఆగిందంటే దీనికే ఆగింది. మిగిలిన రైతు భరోసా రెండో విడత మూడో విడత ఉంది కదా, అదో 5,000 కోట్లు, ఇంకో 3,000 కోట్లు 3,000 కోట్లు ఏదో ఆగినట్టుంది కదా. ఓన్లీ ఎకరం వరకే ఇచ్చిండు. ఏప్రిల్ 3వ వారంలో ఒక రెండో విడత, ఏప్రిల్ చివరి వారంలో 4వ వారంలో 3వ విడత మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పుడు ఆ 2 విడతల డబ్బులు వేసి మే నెలలో ఎలక్షన్లకు పోతున్నాడు. ఈ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేయాల్సిన వాళ్ళు తెల్లంగేసి మళ్ళీ బయట తిరుగురు తొందరగా పైసలన్నీ రెడీ చేసుకుని. అదే కదా మనకు కావాల్సింది. జనాలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చూస్తున్నారు. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి పెద్ద ఖర్చులు మరీ అంత ఉండకపోవచ్చు, కానీ మరి ఈసారి ఎట్లుంటుందో చూడాలి. సర్పంచ్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ కొంత ఖర్చు తక్కువగా ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే వీళ్ళకి పెద్దగా పని కూడా ఉండదు కదా. ఇప్పుడు కుర్చీ ఉండదా, ఏముండదా. మహా అయితే జెడ్పీటీసీకి ఆ జెడ్పీ చైర్మన్ ఎన్నుకునే దాంట్లో కొంత ఉంటుందేమో, కానీ జెడ్పీటీసీకి మండల్ లెవెల్లో కాబట్టి కొంత ఇది ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈ ఎంపీటీసీ అయితే ఏముండదు, చైర్ ఉండదు అసలు. ఆ ఎంపీటీ ఆ గ్రామంలో పేరుకే ఎంపీటీసీ, కొంత సర్పంచ్కి ఉంటుంది. అందుకే కదా అసలు ఈ ఎలక్షన్లు అవసరమా అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది. సరే, మొత్తానికి ఏదేమైనా మే నెలలో పెట్టబోతున్నట్టు ఎలక్షన్. రాష్ట్రంలో జిల్లా ప్రజా పరిషత్, ప్రాదేశిక ప్రజా పరిషత్, జెడ్పీటీసీ, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు, దాన్ని జెడ్పీటీసీ అంటాం. మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఓటర్ లిస్ట్ అంతా రెడీగా ఉన్నది కదా, సో మళ్ళీ ఫ్రెష్ ఓటర్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. 10/7/2025 నుంచి 5/2/2026 వరకు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన జాబితాలో నియోజకవర్గాల్లోని అదనపు ఓటర్ల వివరాలు మండల వారీగా గుర్తించి వాటిని సంబంధిత పంచాయతీ పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ జాబితా ఆధారంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ జాబితాలను జిల్లా పంచాయతీ అధికారులు ధృవీకరణ తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యూజర్ మాన్యువల్ సూచనల ప్రకారం పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలని పేర్కొన్నది. ఆ డేటాలో ఏవైనా తేడాలు ఉన్నట్లు గమనిస్తే వాటిని ఈ నెల 23వ తేదీలోపుగా ఎన్నికల సంఘానికి నివేదించాలి అని సూచించింది. వాటిని ఆమోదించిన తర్వాత ముసాయిదా జాబితాలను గ్రామాల వారీగా విడుదల చేస్తారు. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని తుది జాబితా విడుదల చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర ఏర్పాట్లు చేస్తారు. సో మొత్తానికి ఏ ప్రాసెస్ అయినా ఇంకొక నెల రోజుల్లో అంతా కంప్లీట్ చేస్తారు. ఏముంటుంది, దాని తర్వాత నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సెప్టెంబర్లో ప్రక్రియ చేపట్టిరట. ఎంపీటీసీ జెడ్పీటీసీలకు చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరగ్గా వెంటనే ఫలితాలు ప్రకటించారు. ఎప్పుడు 2019లో జరిగినాయి. జూన్లో ఎంపీటీసీ జెడ్పీ చైర్పర్సన్లు ఎన్నుకున్నారు. గత ఏడాది జూన్తో వారి పదవీ కాలం ముగిసింది. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేయాలి. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. వాస్తవానికి 2 దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు గత సెప్టెంబర్ 29వ తేదీన నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా అక్టోబర్ 9న రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. రిజర్వేషన్ల విధానాన్ని ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సైతం హైకోర్టు అనుమతితో మే నెలలో నిర్వహించాలి అనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరి ఏ రిజర్వేషన్ ఆధారంగా వెళ్తారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అంటేనేమో సింబల్ లేని, అంటే పార్టీ సింబల్స్ లేకుండా జరిగిన ఎలక్షన్స్ అవి. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ప్యూర్లీ పార్టీ సింబల్తో జరిగే ఎలక్షన్స్. మరి ఇప్పుడు ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఏమైంది? 2 బిల్లులు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందబడి పోయి ఢిల్లీలో ఉన్నాయి అవి రాష్ట్రపతి దగ్గర. ఇంతవరకు దాని మీద వాళ్ళు క్విక్ అన్నారు, వీళ్ళు పోరాటం చేసి వాళ్ళ నోరు తెరిచేలాగా వీళ్ళు చేయరు. అసలు అడిగేటోడే లేడు. ఎవరో ఒక ఎంపీ పార్లమెంట్లో అడిగితే అవును అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి అంటారు. దాని మీద మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పోరాటం ఏది? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పోరాటం ఏది? ఒత్తిడి ఏది కేంద్రం మీద? ఏది లేదు. అట్లా ఆమోదించారు, ఆడ పడేసారు, అయిపోయింది కథ. మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఏ రిజర్వేషన్ల ఆధారంగా వెళ్తారు?
సేమ్ సర్పంచ్ ఎలక్షన్లో వచ్చిన రిజర్వేషన్ ఎంత, గదే 23-24% రిజర్వేషన్ వస్తుంది. మరి ఇది ఎట్లా, ఇది 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 సమ్మతం కాదు కదా. మీరు మొన్న రిలీజ్ చేసిన కులగణన రిపోర్ట్లో చాలా స్పష్టంగా 46% పైన బీసీలు ఉన్నారు. విత్ ముస్లిం బీసీఈలో ఉన్న ముస్లింలు అందరు కలుపుకుంటే దాదాపు 56% బీసీలు ఉన్నారు. లెక్కలు చాలా భయంకరంగా ఉన్నాయి. సామాజిక అంతరాలు, ఆర్థికపరమైన అసమానతలు చాలా విపరీతంగా ఉన్నాయి. మరి ఇవన్నీ కోణాల్లో ఆలోచించి మీరే తీసుకొచ్చిన కులగణన రిపోర్ట్ ఆధారంగా మరి మీరు రిజర్వేషన్లు కేటాయించాలి కదా. మరి రిజర్వేషన్ల కేటాయింపు లేకుండా ఏ రకంగా ఎలక్షన్లకు పోతారు? అంటే మళ్ళీ బీసీలను మోసం చేయడమేనా అన్ని పార్టీలు కలిసి? అంతే కదా. ఇక మీ ఆలోచన ఏంది? సో ఇప్పటికిప్పుడు ఇది అమలు కాదు అని చెప్పి మేము పార్టీ పరంగా ఇస్తామంటారు. చలో ఇవ్వండి, మరి పార్టీ పరంగా ఎన్ని ఇస్తారో. ఇప్పుడు పార్టీ పరంగా ఎవడు ఎన్ని ఇచ్చిండని దొరికిపోతారు దొంగలు. పార్టీ పరంగా మీరు ఇచ్చిన సీట్లు ఎన్ని అన్నది దొరికిపోతారు. ఎంపీటీసీల్లో మీరన్న 42% పైన అమలు కావాలా, జెడ్పీటీసీల్లో అమలు కావాలా, జెడ్పీ చైర్పర్సన్ ఎవరైతే ఎన్నుకుంటారో వాళ్ళ దాంట్లో అమలు కావాలా, ఎంపీటీసీలు ఎంపీపీని ఎన్నుకునే దాంట్లో అమలు కావాలా. ఈ మొత్తం ప్రాసెస్లో ఓబీసీల కోటా ఏంది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. అంతవరదాకా ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయి, ఎట్లా పెడతారు మీరు? మొత్తం ఎన్ని ఉన్నాయి? 566 జెడ్పీటీసీలు ఉన్నాయి. జెడ్పీటీసీ అంటే మండలానికి ఒక జెడ్పీటీసీ. 5773 ఎంపీటీసీలు ఉన్నాయి. గ్రామాలు 12,000 గ్రామాలు ఉన్నాయి. కానీ ఎంపీటీసీలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక 2-3 గ్రామాలు, చిన్న ఆమ్లెట్ విలేజ్ ఇవన్నీ కలిపి ఒక ఎంపీటీసీ ప్రాంతంగా ప్రాదేశిక నియోజకవర్గంగా డిసైడ్ చేస్తారు. సో కాబట్టి 5773 ఎంపీటీసీలు ఉన్నాయి, 566 జెడ్పీటీసీలు ఉన్నాయి. 5773 ఎంపీటీసీలకు సంబంధించిన దాంట్లో పంచాయతీరాజ్ చట్టంలో కూడా మొన్న మార్పులు చేసిరు. ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసిన పరిస్థితి ఒకటి. రెండోది ఎంపీపీని ఎన్నుకునే దాంట్లో ఒక 5 మండలాలన్నా మినిమం, 5 గ్రామాలన్నా మినిమం ఉండాలి అనేది ఒకటి నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ ఒక 2-3 మండలాలకు ఒక ఎంపీపీ కాకుండా మినిమం 5 ఉండాలి అని. సో ఇట్లాంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాను రూపొందించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించింది ఆల్రెడీ. మొత్తం 566 జెడ్పీటీసీ స్థానాలు, ఆ మేరకు మండల పరిషత్ చైర్పర్సన్లు, ఎంపీపీలు 5773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో జిల్లా పరిషత్తుల జాబితా నుంచి దాన్ని తొలగించగా ప్రస్తుతం మొత్తం 31 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. 34 జిల్లా పరిషత్తులకు 34 చైర్పర్సన్లని ఈ 566 మంది జెడ్పీటీసీలు ఎన్నుకుంటారు ఆయా జిల్లాల వారీగా. 2019 తర్వాత పురపాలికలు, నగరపాలికల్లో చాలా గ్రామ పంచాయతీలు విలీనమైనాయి. దీంతో గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా 44 ఎంపీటీసీలు, 4 జెడ్పీటీసీ, 4 ఎంపీపీ స్థానాలు తగ్గినాయట. విలీనమైనాయి, మున్సిపాలిటీలో విలీనమైనాయి, కొన్ని జిహెచ్ఎంసీ ఈ ప్రాంతంలో విలీనమైనాయి. సో రాష్ట్రంలో 2019లో 570 జెడ్పీటీసీలు, 570 ఎంపీపీలు, 5817 ఎంపీటీసీలు ఉండే. ఇప్పుడు తగ్గినాయి. 2025లో 566 జెడ్పీటీసీలు అయినాయి, 566 ఎంపీపీలు, 5773 ఎంపీటీసీ స్థానాలు. ఏ జిల్లాలో ఎన్ని? జిల్లాల వారీగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలు. సో లెక్క చాలా క్లియర్గా ఉన్నది చూడండి ఇక్కడ, ఏ జిల్లాలో ఎన్ని అన్నది. ఆదిలాబాద్లో 20 జెడ్పీటీసీ, 20 ఎంపీపీ, 166 ఎంపీటీసీ. ఇట్లా అన్ని జిల్లాల లిస్టు ప్రకటించడం జరిగింది. మేలో ఎలక్షన్స్ ఉంటాయట. మేబీ నేను అనుకోవడం మే 3rd, 4th వీక్లో ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ ఎంతైనా 45 డేస్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎంత లేదన్నా 40-45 రోజులు ఎలక్షన్ జరగడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది.